ముందుగా ఒక చికెన్ బాగా కడిగానండి, కడిగి తీసుకున్నాను. ఇప్పుడు నేను చికెన్ కర్రీ చేసే ముందు చికెన్ కలిపి పెట్టుకుంటాను అనమాట. సో మేము కొంచెం స్పైస్ ఎక్కువనే తింటాం కాబట్టి ఇలా దీంతో ఒక 3 టీ స్పూన్లు వేస్తున్నా. 1, 2, 3 3 వేసా. కొంచెం ఎక్కువ వేస్తాను, తెలంగాణలో కదా స్పైసీ రేట్ వేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఫస్ట్ మళ్ళీ కర్రీ కొంచెం స్టార్టింగ్లో వేయాలి కాబట్టి కొంచెం వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఉప్పు కూడా వేస్తున్నా. ఉప్పు కారం కలిపితే చికెన్ చాలా బాగా వస్తుంది. చికెన్ 2 స్పూన్ వేసిన మనం పొడిలో వేస్తా. నెక్స్ట్ ఇది ధనియాల పొడి అయిపోయింది, ప్యాకెట్ అని తిప్పాలి. సో నేను మొత్తం వేస్తాను. ధనియాల పొడి వేస్తా. నెక్స్ట్ ఏంటి, దీంట్లో ఒక్క పావు నూనె పోస్తున్నా. దీంట్లో కొంచెం అల్లం, మేము స్వస్తికే వాడతాం. అల్లం కొంచెం మంచిగా కలుపుతుంది కాబట్టి దీంట్లో ఒకటి వేస్తున్నా. ఇంకొంచెం వేస్తున్నా. ఇంకా ఇప్పుడు ఇవన్నీ కలిపి పెట్టుకుందాం. ఇది చికెన్ కర్రీ అంటే మా వైఫ్కి కానీ అండ్ మా ఫ్రెండ్స్కి కానీ చాలా ఇష్టం. సో ఒకసారి అందరికి ఇష్టం కదా, నాకు వచ్చిన కళను కొంచెం విజ్ఞానపరచన ద్వారా మీలో పెడదామని ఇలా పెట్టామన్నమాట. ఓకే, సో ఇలా కలిపి పెట్టుకుంటాం. ఇలా కాస్త పెట్టేసుకున్నాం దాన్ని ఒక 1/2 అవర్. పెనం వేడెక్కింది, అదే బౌల్ వేడెక్కింది. సో ఇది నాది, ఇది ఏమంటారు, ఇది ఈ స్పూన్ అంటే ఈ గరిటె చాలా చిన్నగా ఉంది. సో నేను దీంతో ఒక 6 పోస్తాను. 6 3 నూనె చికెన్ కాబట్టి నూనె కొంచెం ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను కదా. మీకు ఇంకోటి కూడా చూపించాలండి, నేను ఆల్రెడీ హాఫ్ కేజీ చికెన్ కలిపి పెట్టుకున్నా. ఆల్రెడీ చెప్పింది కదా. ఓకే, ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం. దీంట్లో పొడిగా కట్ చేసుకొని కర్రీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు కట్ చేసే విధానంలో కూడా మన కర్రీ టేస్ట్ చేంజ్ అవుతుంది. మూడు అంటే 3 మీడియం సైజ్ కట్ చేసాను. నేను ఉల్లిగడ్డలు ఇలా డెటాల్తో చాలా బాగా నీట్గా కడిగాను. సో దట్స్ వై ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్. ఓకే, మీరు ఇలా చేయాలని చేతులు కడుక్కొని చేయండి. శ్రీకృష్ణుడు భగవద్గీతలు ఏం చెప్పాడు, చేతులు ఎప్పుడు నీట్గా. ఆల్రెడీ చికెన్ కలుపుకున్నప్పుడు పసుపు వేసాను. సో ఇప్పుడు దీంట్లో పావు వంతు అంటే దీంట్లో పావు వంతు చాలని భాగం చిన్న ఒక 3 పచ్చిమిర్చి
తెల్ల పచ్చిమిర్చి అండి. అల్లం అయితే కారం ఎక్కువ తెలుసు మీకు ఆల్రెడీ. అల్లం కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి దీంట్లో 1.5 స్పూన్ వేసారు. దాంట్లో ఆల్రెడీ 1 స్పూన్ వేసారు. సో మొత్తం తోడైపోయింది. అల్లం ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అంత తెలిపోతుంది. అల్లం పచ్చి, దీంట్లో పుదీనా ఉంది, కొత్తిమీర ఉంది అండ్ కరివేపాకు కూడా ఉంది. కరివేపాకు 2 రెమ్మలు అండ్ పుదీనా ఒక కొంచెమే తగినంత, హాఫ్ కేజీ ఎంత పడుతుంది అంత. అండ్ కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. ఒక 5 రూపీస్ వేయండి మొత్తం కంప్లీట్ కర్రీ వరకు. ఇప్పుడు వేసాం కదా, ఇది చికెన్ వేసి ముందు వేస్తే ఆ ఫ్లేవర్ అని మనకి చికెన్ ఉడకబెడతాం కదా దీంట్లో, ఆ ఫ్లేవర్ కర్రీ పట్టుకుంటుంది అన్నమాట. ఈ ఫ్లేవర్ అంటే కలిపి పెట్టా. 1/2 కేజీ చికెన్ దీంట్లో వేద్దాం. దీన్ని ఇలా మొత్తం కలుపుకోండి కలుగుడిగా. యాక్చువల్లీ ఈ కర్రీ మీద ఇది క్యాప్, బట్ నేను ఇది యూజ్ చేస్తాను. ఇది రైస్ పెట్టుకోవడానికి, నేను రైస్ పెట్టడానికి యూజ్ చేస్తాను. సో ఇప్పుడు కొంచెం దాంట్లో నీళ్ళు పోయకుండా చికెన్ ఉడికించాలి. సో ముందుగా పట్టుపెట్టిన ఫిల్టర్ వాటర్, సో ఇక్కడ ఉంది కదా కొన్ని వాటర్ పోయండి. ఓకే, ఇప్పుడు చికెన్లో మనం నీట్ వాటర్ పోయాల్సిన అవసరం లేదు. అది మంచిగా ఉడుకుతుంది. ఏంటి ఓన్లీ ఆయిల్లోనే ఉడుకుతుంది. ఇక ముందుగా మసాలా పై తీసుకోండి. మసాలా పై ఏమంటారు, ఒక్కో సైడ్ మా సైడ్ మష్కూరి అంటారు, మసంత పై అంటారు, కూడా ఒక్కో సైడ్ అంటారు. ఈ యొక్క దీనికి ఇన్ని పేర్లు సినోనిమ్స్. మా ఊళ్ళో అయితే మష్కూరి అంటారు, మా వైఫ్ వాళ్ళ సైడ్ అయితేనేమో మసంత పేగ అంట. చూసారా చికెన్ ఎంత ఎమ్మీగా అవుతుందో. మనం ఇప్పుడు వాటరే పోయలేదు, కానీ చాలా అంటే చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు నీట్గా డెటాల్ చేతుల్లో కడుక్కున్నాక కోసిన ఒక టమాటో చిన్నగా కట్ చేయండి. చాలా ఎందుకంటే గ్రేవీ కోసం కాబట్టి చిన్నగా కట్ చేయండి. బిర్యానీలో వేరు, అది పొడుగ్గా ఉండాలి, మనకి తగులుతుంటే తగలాలి. ఇది కానీ ఇది గ్రేవీలో కలిసిపోవాలి చికెన్ కర్రీ. సో ఒక కారం సరిపోవడానికి కొంచెం ఇప్పుడు కూడేద్దాం. కొంచెం ఆల్రెడీ వేసాం కాబట్టి చికెన్లో కలిపి పెట్టాం కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోవాలి. చూసారా చికెన్ ఎంత టెండర్గా జ్యూసీగా ఉడుకుతుందో. సో సేమ్ అదే అన్నంతో అరవి తెచ్చిన క్యాప్ వేసుకోండి. ఆల్రెడీ ఫిల్టర్ వాటర్ ఉన్నాయి. టమాటో దీంట్లో ఇప్పుడు మంచిగా చాలా బాగా ఉడికిపోతుంది. తెచ్చి చూద్దాం. ఈ మసంత పేగు ఈ మషిపొడితో పట్టుకొని ఇలా చూస్తే చికెన్ అనేది చాలా బాగా కుక్ అవుతుందండి. చూడండి ఒకసారి, చాలా అంటే చాలా బాగా కుక్ అవుతుంది. గ్రేవీ కూడా చాలా ఎమ్మీగా వచ్చింది. ఇది వచ్చి యాలకుల లవంగాలు పడండి. అంటే మీ ఆల్రెడీ ఐడియా ఉంటుంది.
గరం మసాలా అలాంటివి కాకుండా ఇంట్లో రెడీ చేసుకునే యాలకులు లవంగాల పొడి. ఇది ఎలా రెడీ చేసావు బ్రో అంటే తర్వాత చెప్తాను బ్రో అంటున్నాయి. యాలకులు లవంగాలు అంతే మనకు తగినంత తీసి పొడి వేసి పెట్టుకోవడం అంతే. అది వేసినా కలిపి పెట్టుకోండి. సో ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మసాలా వేసాం కదా, కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర యాడ్ చేస్తున్నా. ఇది రెండోసారి, ఫస్ట్ ఒకసారి వేసాను, ఇప్పుడు రెండోసారి. ఫైనల్ కూడా మళ్ళీ థర్డ్ టైం కూడా ఉంటుంది. కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీలో చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చికెన్ ఆల్రెడీ ఉడుకుతుంది కాబట్టి 10 నిమిషాలు. సో మనం ఫస్ట్ చికెన్ కలుపుకున్నాం కదా, దాంట్లో మీకు కావాల్సినంత గ్రేవీ ఎంత కావాలో అంత. నేనైతే ఒక 100 ml పోస్తున్నా వాటర్. మీరు కూడా ఎంత కావాలంటే అంత పోసుకోండి. నేనైతే 100 ml పోసాను. చికెన్ కర్రీ గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు వేయాల్సిన పదార్థాలన్నీ ద్రవ పదార్థాలు అన్నీ వేసాం. సో ఇప్పుడు అరువు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. దీని మీద క్యాప్ దీని మీద పొందుతాం. ఇంతక రైస్ మూసంగా. హాయ్ ఫ్రెండ్స్, మనం చివరి ఘట్టంలో ఉన్నాం. కథలో కాలు జార క్షణాలు రానే వచ్చాయి. సో గ్రేవీ కూడా చాలా థిక్గా ఎమ్మీగా అవుతుంది. చికెన్ చాలా బాగా ఉడికింది, చూస్తేనే తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్ ఆఫ్ వెరిఫికేషన్ చేద్దాం. ఓకే, దిస్ ఇస్ చికెన్ మసాలా ఈస్టర్న్, ఐ థింక్ ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా వేస్తున్నా. ఒక 5 రూపీస్ మందం వేయండి. 5 రూపీస్ చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ మందం వేయండి. ఓకే, సో ఒకసారి ఇలా కలివిడిగా కలుపుకోండి. చికెన్ కర్రీ అండి, గ్రేవీ కోసం చేసాం కాబట్టి చికెన్ కర్రీ ఇలాగా ఉంటుంది. నెక్స్ట్ టైం చికెన్ ఫ్రై అలా ఇంకా సింపుల్గా అయితే చికెన్ ఫ్రై కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి, ఆదరించండి. నచ్చితే చాలా బాగా చేసావు మామ అని పెట్టండి. నచ్చకపోతే ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వు మామ అని పెట్టండి. ఎందుకంటే బ్యాచలర్ వాడేవాళ్ళు. ఇప్పుడు ఎంత మినిమం ఎంత ఉందో అలా పెట్టుకోండి. నూనె అనేది మేము తేలుకుంటే కర్రీ అయినట్టు. సో నూనె చాలా అంటే చాలా బాగా మీడికి వచ్చింది, చూసారా? చూడండి, గ్రేవీ చూడండి ఎంత థిక్గా, చాలా అంటే చాలా బాగుంది. ఎన్నిగా ఉడికింది, జ్యూసీగా ఉడికాయి ఇక్కడ కూడా. దిస్ ఇస్ ఫైనల్ స్టెప్ అయిపోయింది. ఇంకా సో దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, సన్నగా తరిగిన పుదీనా, అండ్ లాస్ట్లో 2 కరివేపాకు కట్టలు, చిన్న సన్న కరివేపాకు కట్టలు. చేతులు శుభ్రంగా కడుక్కోండి, అది ముఖ్యం బిడ్డలు. ఎస్ ఫ్రెండ్స్, ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా వేడిగా చాలా అంటే చాలా బాగా రెడీ అయింది.
బగారా కర్రీలోకి వేసుకొని తిందామా. దట్స్ ఇట్ ఫ్రెండ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ ద ఫైనల్ వెర్షన్ ఆఫ్ చికెన్ కర్రీ. చూడండి, ముక్క చాలా టెండర్గా జ్యూసీగా చాలా అంటే చాలా బాగా ఉడికింది. ఇలా నూనె అనేది పైన తెలియదు అనుకోండి, కర్రీ అయిపోయినట్టుగా ఇంకా వేసుకొని తినడమే. ఒకసారి ట్రై చేసి మీకు కూడా ఎలా అయిందో చెప్పండి. ఒకసారి ఈ కర్రీ మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. బ్యాచులర్ అయినా మీకోసం చేశా ఫ్రెండ్స్. అంటే చాలామంది చికెన్ చేయడం కష్టం అనుకుంటారు, చాలా ఈజీ. అంటే రాని వాళ్ళకు, వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అనుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.